అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. జూలై 5, 2026 నమస్తే తెలంగాణ ఆదివారం సంచిక బతుకమ్మలో వచ్చినటువంటి పదకేలిక సమాధానాలు చూద్దాం. ఆధారాలు: 1 అడ్డం బంగారం, 3 అక్షరాలు రావాలన్నారండి. ఇక్కడ కాంచన అన్న పర్యాయపదం అయితే సరిపోతుందండి మిగతా ఆధారాలకు. తర్వాత 1 నిలువు కోరిక, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కామ్ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కాంక్ష సరిపోతుందండి. తర్వాత 6 అడ్డం సాంస్కృతిక పరంగా విధించే నిషేధం, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు క్ష 2 అక్షరంగా వచ్చింది కాబట్టి ఆంక్ష సరిపోతుందండి. తర్వాత 6 నిలువు ఒక తెలుగు సంవత్సరం, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అంగీరస అన్న సంవత్సరం పేరు అయితే సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం అల్లరి గొడవ, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రభస సరిపోతుందండి. తర్వాత 9 నిలువు ముని చీకటి, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి మసక సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం నువ్వు నేను ఏకమైతే, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మనం సరిపోతుందండి. తర్వాత 2 నిలువు సర్వేంద్రియాల్లో ప్రధానమైనది నేత్రం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 3 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి నయనం సరిపోతుందండి. తర్వాత 7 అడ్డం రంగస్థల తెర, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు యా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి యవనిక సరిపోతుందండి. తర్వాత 3 నిలువు గరిష్ట వ్యతిరేకం, అందరిలో చిన్న, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కనిష్ట సరిపోతుందండి. తర్వాత 3 అడ్డం పావురం గువ్వ, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కపోతం సరిపోతుందండి. తర్వాత 15 అడ్డం అంధుడు, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కబోది సరిపోతుందండి. తర్వాత 12 నిలువు అల్లరి పిల్లలు ఇల్లు పీకి ఏం వేశారు, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ది 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పందిరి సరిపోతుందండి. తర్వాత 16 నిలువు ఉపదేశం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు బో మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బోధన సరిపోతుందండి. తర్వాత 20 అడ్డం భూమి నేల, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ధ మొదటి అక్షరము రి 2 అక్షరంగా వచ్చింది కాబట్టి ధరిత్రి అన్న పరాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 21 నిలువు విశ్వామిత్రుడు సృష్టించిన స్వర్గం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు త్రి మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి త్రిశంకు సరిపోతుందండి. తర్వాత 27 అడ్డం మొలక, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు షకు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి అంకురం సరిపోతుందండి. తర్వాత 28 నిలువు తిరునాళ్ళలో తిరిగే రాట్నం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రం మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి రంగుల రాట్నం, రంగుల అని రాస్తే చాలండి ఇక్కడ. తర్వాత 27 నిలువు పిండితో చేసిన జావా, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి అంబలి సరిపోతుందండి. తర్వాత 34 అడ్డం బహిష్కరణ, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లి 2 అక్షరంగా వచ్చింది కాబట్టి వెలి సరిపోతుందండి. తర్వాత 19 నిలువు నోటిలో ఊరే జలం, 2 అక్షరాలు రావాలన్నారు. లాలా జలం సరిపోతుందండి, కానీ ఇక్కడ లాలా అని రాస్తే చాలండి. తర్వాత 23 అడ్డం పాట మధ్యలో వినిపించే రాగం, జ్వరంలోని పలవరింత, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు లా 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి ఆలాపన సరిపోతుందండి. తర్వాత 23 నిలువు పూజ అర్చన,
4 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి ఆరాధన సరిపోతుందండి. తర్వాత 29 అడ్డం విల్లు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ధ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ధనువు సరిపోతుందండి. తర్వాత 30 నిలువు తిల గింజ 2 అక్షరాలు రావాలన్నారు. తిల అంటే నువ్వులు ఒక్కటే అన్నారు కాబట్టి నువ్వు సరిపోతుందండి. మనకు నువ్వు మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 24 నిలువు గౌరవం ఒక్కోసారి కులాంతర వివాహాల వలన జరిగే హత్యలు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పరువు సరిపోతుందండి. తర్వాత 5 నిలువు ప్రార్థించు యాచించు 2 అక్షరాలు రావాలన్నారు. వేడు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 8 అడ్డం వాడుకలో పాశం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు డు 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి తాడు సరిపోతుందండి. తర్వాత 8 నిలువు గందరగోళం తప్పిన క్రమం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తారుమారు సరిపోతుందండి. తర్వాత 10 అడ్డం సస్యము పంట 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి పైరు సరిపోతుందండి. తర్వాత 14 అడ్డం గారాబం మంకుతనం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మారం సరిపోతుందండి. తర్వాత 13 నిలువు ఆలస్యం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గు వేగు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 18 నిలువు తైలపు పూత 3 అక్షరాలు రావాలన్నారు. లేపనం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 25 అడ్డం కూతురు ఒక తెలుగు సంవత్సరం 3 అక్షరాలు రావాలన్నారు. నందన సరిపోతుందండి. మనకు నమ్ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 22 నిలువు దండు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి సేన సరిపోతుందండి. తర్వాత 26 నిలువు కాల్చుట 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ద మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దహనం సరిపోతుందండి. తర్వాత 31 అడ్డం శివుని వాహనం 2 అక్షరాలు రావాలన్నారు. నంది సరిపోతుందండి ఇక్కడ. మనకు నమ్ మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 32 నిలువు దిశ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ది మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి దిక్కు సరిపోతుందండి. తర్వాత 35 అడ్డం కొంచెం భిన్నంలో పై అంకె 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లవం సరిపోతుందండి. తర్వాత 17 అడ్డం ఉండేలు పక్షులను కొట్టే పనిముట్టు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు గులేరు అన్న పదం మనం 13 నిలువు 18 నిలువు 8 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. అంతేనండి. ఈ వారం పదకీలిక పూర్తయిపోయింది. ఇవ్వండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.